ఇప్పుడు ప్రోగ్రెషన్స్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా మనం కొద్దిగా స్టడీ చేద్దాం. బిఎన్ఎన్లోని ప్రోగ్రెషన్స్ గురించి రెడ్డి సార్కి నాకు మధ్యలోని ఓవర్ టెలిఫోన్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రోగ్రెషన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. రెడ్డి సార్ ఏమో కన్సిస్టెంట్గా లగ్న ప్రోగ్రెషన్ టెక్నిక్ గురించి రిపీటెడ్గా చెప్తున్నారు. అది పర్ఫెక్ట్ అండ్ మోస్ట్ కన్వీనియంట్ అండ్ వెరీ వెరీ లాజికల్ థియరీ. అది దానిలో కూడా మళ్ళీ డీవియేషన్స్ చాలా రకాలు ఉన్నాయి. అయితే నేను ఈరోజు మీకు ఆ లగ్న ప్రోగ్రెషన్ టెక్నిక్ చెప్తాను. ప్లస్ ఆల్సో అసలు ముందు ప్రోగ్రెషన్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే వై షుడ్ బి స్టడీ యాస్ట్రాలజీలో నేను చాలా నీట్గా టైము, స్పేసు, ఎనర్జీ తాలూకా డైమెన్షన్స్, అసలు యాస్ట్రాలజీ తాలూకా బర్త్ ఎట్లాగా, దాని తాలూకా కనెక్టివిటీ ఏంటి, ఆల్ ది సైన్సెస్ ఆఫ్ పంచభూతాలకి కనెక్టివిటీ ఏంటి, మిగతా శాస్త్రాస్ అన్నిటికీ యాస్ట్రాలజీ తాలూకా లింక్ ఏంటి, హౌ ఇట్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ ది శాస్త్రాస్ అనేది నేను ప్రూవ్ చేసి చూపించాను. 1 to 1 అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో అది చాలామంది బహుశా చూసి ఉండకపోవచ్చు. అందుకని నేను మళ్ళీ ఐ టేక్ ద పెయిన్ టు కమ్ టు ద మెయిన్ పాయింట్ ఆఫ్ మనకి టైమ్ అండ్ స్పేస్, ఈ రెండింటిని మనం యాస్ట్రాలజీలోని మెజర్ చేస్తున్నాము. వీఆర్ మెజరింగ్, వీఆర్ ట్రయింగ్ టు వీటి కొలమానాలు తీస్తున్నాము. పర్ఫెక్ట్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అండ్ ఫ్రమ్ వాట్ టైమ్ టు ఆ స్పేసు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కనిపిస్తుంది మనకి ఈ స్పేస్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ లీనియర్ డిస్టెన్స్ ఆఫ్ సే ఒక 3 centimeters 4 centimeters అనుకుందాం. కానీ ఇంత ట్యాంజిబుల్గా టైం లేదు కదా. టైంని మనం అది హైపోథెటికల్, ఓన్లీ క్లాక్లో మనం చూస్తాం. కానీ దాని మూమెంట్ అనేది మనకి ఆ క్లాక్లోనే ట్యాంజిబుల్ కాకపోతే ఇలా రియల్ టైం స్పేస్లో మనం టైంని మెజర్ చేయలేము. సో దీనికి న్యూమరికల్గా మనం స్పేస్ని, టైంని మెజర్ చేస్తూ మనం వీటిని రెండింటిని కూడా రిలేట్ చేయడం అనేదే యాస్ట్రాలజీ. ఇట్లా పేపర్ మీద నేను 360 degrees వేసి ఈ స్పేస్ని యాంగిల్స్లో నేను మెజర్ చేస్తున్నాను. అట్లాగే టైంని కూడా వాల్ క్లాక్లో మనం చూసినట్లయితే ఆ టైంలో ఆ ముళ్ళులు తిరుగుతూ ఉంటాయి. వాటి తాలూకా డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా మూమెంటే మన తాలూకా టైము మెజర్. కాకపోతే మనం ఇక్కడ టైం మెజర్ చేసుకుంటాము, స్పేస్ని మాత్రం ఇక్కడ మెజర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ మనం మినిట్స్లోని దీన్ని లెక్క పెడతాము, ఇక్కడ మాత్రం మనం దీన్ని డిగ్రీస్లో లెక్క పెడతాం, డిగ్రీస్. కాకపోతే ఈ చుట్టుకొలత ఏదైతే ఉందో దీని తాలూకా మనం అయనాంశ తీస్తే 360 degrees, దీని తాలూకా డిగ్రీస్ తీసినా కూడా 360. స్పేస్ తాలూకా డిగ్రీసు, ఈ క్లాక్ తాలూకా టైం తాలూకా డిగ్రీసు 360 వస్తుంది. కానీ మనం ఇంకొక చోట మనకి ఇబ్బంది వస్తుంది. ఏంటి అంటే ఈ 360 degrees స్పేస్ని ఇయర్ దగ్గరికి తీసుకొచ్చేసరికి మనం 365 daysకి మనం కొలవాల్సి వస్తుంది. ఈ టైంకి ఇక్కడ మనకి డిస్పారిటీ అనేది డిగ్రీ వైజ్ చాలా చిన్న తేడా అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ చిన్ని తేడా, ఈ 5 days తాలూకా టైం తాలూకా తేడా ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ అనేదే మనం ఇప్పుడు మీకు నేను విజువల్గా చూపిస్తాను. లగ్న ప్రోగ్రెషన్స్, జూపిటర్ ప్రోగ్రెషన్స్ విజువల్గా చూపించేటప్పుడు మీకు ఆ జూపిటర్ ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్లో 1 degree = మనం ఏదైతే చెప్పుకుంటున్నాం అంత నైస్గా అది తెగదు. లైట్ వేరియేషన్, వెరీ వెరీ స్లైట్ వేరియేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అని కూడా చెప్తున్నాం. చాలా బ్రాడ్గా చెప్పుకున్నాము మేజర్ ప్రోగ్రెషన్స్లోని, మైనర్ ప్రోగ్రెషన్స్లోని. అయితే నేను జూపిటర్ ఒక్కటే కవర్ చేశాను. శాటర్న్ని కూడా ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మేజర్ ప్రోగ్రెషన్లోని మనం ఏం చెప్పుకున్నాం అంటే జూపిటరు 12 yearsకి ఒక రాశి సర్కంవెంట్ చేస్తాడు. సో ఇదే లైన్స్లో ఆయన 6 రాశీస్ ఎప్పుడైతే ప్రోగ్రెస్ చేస్తాడో ఆ పాటికి అది మనకి 72 years ఆఫ్ ఏజ్. ఇది టైము, ఇది స్పేసు. ఇక్కడ జాగ్రత్తగా గమనించగలరు. ఓకే. అండ్ ఇదే శాటర్న్ దగ్గరకు వచ్చేసరికి 30 yearsకి ఒక రాశి
ఆయన ప్రోగ్రెస్ అవుతాడు. అండ్ ఇదే మనకు కనుక ఒక 3 రాశీస్ ఆయన ప్రోగ్రెషన్ తీసుకున్నట్లయితే మన ఏజ్ ఎంత వచ్చేసింది? 90 years. దీన్ని బట్టి మనకేం తెలిసింది? సాటర్న్ ఇంత టైంలో ఇంత స్పేస్ కవర్ చేస్తున్నాడు. హాఫ్ ఆఫ్ ది స్పేస్ కవర్డ్ బై జూపిటర్. ఆయన కవర్ చేస్తున్నాడు ఇన్ మోర్ టైమ్. దేర్ ఫోర్ సాటర్న్ ఈజ్ అ వెరీ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ అనేది మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది. సో నేను ఇంకొద్దిగా క్లారిటీ ఇస్తాను మీకు, సో దట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకా సింప్లిఫై అవుతుంది. 12 yearsకి 30 degrees నావిగేట్ చేస్తే 72 yearsకి 180 అయితే మనకి ఈయన 144 years తీసుకుంటాడండి మొత్తం సర్కిల్ నావిగేట్ చేయడానికి, టోటల్ సర్కిల్ని జూపిటర్ ఒక చక్రం కొట్టడానికి. ఇక్కడికి వచ్చేసరికి 360 degrees నావిగేట్ చేయాలంటే ఒక మనిషి తాలూకా ఆయుర్దాయం 360 years జరిగినప్పుడుకి సాటర్న్ ఒక చక్రం తిరుగుతాడు అయ్యా. ఎట్లయితే ఇక్కడ హైపోథెటికల్గా 12 yearsకి 1 రాశి 30 degrees తీసుకున్నామో, మైనర్లో జూపిటర్కి 1 yearకి 1 రాశి తీసుకున్నాము, విచ్ ఈస్ 30 degrees అగైన్. అండ్ దిస్ ఈజ్ ద ప్రోగ్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రాన్సిట్ చార్ట్. ఇప్పుడు ఈ ఊహకి వెనకాల ఒక చిన్న మ్యాథ్స్ ఉంది, అది మీకు చూపిస్తాను. జూపిటర్ 144 yearsకి 360 degrees నావిగేట్ చేస్తే 1 yearకి ఎన్ని డిగ్రీస్ నావిగేట్ చేస్తుంది అని మనం తీసుకున్నట్లయితే సింపుల్ మ్యాథ్, ఇయర్ యూనిట్స్ కొట్టేద్దాం. 12 12s 12 30s 6 2s 6 5s 2.5 degrees. యాక్చువల్గా 1 yearకి జూపిటర్ నావిగేట్ చేసేది 2.5 degrees. ఇక్కడ ఇది సాటర్న్ని మనం హైపోథెటికల్గా 2.5 years per 30 degrees తీసుకున్నాము. ఇక్కడ మీకు ఏదైనా వీటి రెండింటికి మధ్యలో రిలేషన్ చూస్తున్నారా? అంటే దీన్ని ఇలాగా మనం అరైవ్ అయిన కంక్లూజన్కి ఇది మనం హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకున్నాము, కానీ ఇలా అరైవ్ అయిన సిచ్యువేషన్కి ఇక్కడ మనం హైపోథెటికల్ తీసుకుంటే, అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇక్కడ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ని మనం టైం ఈక్వేట్ చేసాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైంని స్పేస్ ఈక్వేట్ చేసేసరికి మళ్ళీ వీటి రెండింటికి ఈక్వేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. మీరు జాగ్రత్తగా చూడండి, జూపిటర్ అండ్ సాటర్న్కి ఉన్న రిలేషన్ ఎట్లాగా నావిగేట్ అయింది, ఎట్లాగా కంక్లూడ్ అయింది అంటే, జూపిటరు టైంకి ఏదైతే స్పేస్ వచ్చిందో సాటర్న్కి స్పేస్కి అదే టైము నావిగేట్ అయింది. సో ఇవన్నీ ఈ ఈక్వేషన్స్, ఈ రిలేషన్స్, ఈ రేషియోస్ అన్నీ రావడానికి వెనకాల రీజన్ ఏంటి అంటే దెర్ ఈజ్ ఎ పక్కా రేషియో బిట్వీన్ జూపిటర్ అండ్ సాటర్న్ విత్ రెస్పెక్ట్ టు ద స్పీడ్స్ అట్ విచ్ దే నావిగేట్ ఇన్ స్పేస్. అది అసలు రహస్యం.